మనం ప్రతి ఒక్కరిని జడ్జి చేస్తూ, వారి వస్త్రధారణని బట్టి జడ్జి చేస్తూ, వీళ్ళ వస్త్రధారణ ఈ విధంగా ఉంది అని చెప్పేసి, వీరు చేసే ప్రార్థనలు అన్ని వ్యర్థమే అని చెప్పేసి అనుకుంటూ మనము ఇలాంటి గుంపులో మనం ఉండకుందుము గాక. ఈ పరిసయ్యులకు కలిగినటువంటి మనసు మనలో ఉండకుండును గాక. కేవలము మన మనస్సును దేవుని పైన మాత్రమే నిలుపుకొని దేవుని సన్నిధిలోనే కనిపెట్టే వారిగా ఉందుము గాక. అట్టి అభిషేకము మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మనం ఎవరిని పట్టి జడ్జి చేయొద్దండి. ఎవరిని చూసి కూడా మనము జడ్జి చేసే వారిగా ఉండకూడదు. ఇక్కడ పరిసయ్యుల శాస్త్రం చూసుకున్నట్లయితే పరిసయ్యులు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా అందులో కూడా చెప్తున్నాడు ఏమంటే, ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అని అంటున్నారు. వాళ్ళు దేవునికే కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వాళ్ళ దయ్యాలు కూడా మొక్కుతలేరండి. నిన్ను కూడా ఈ దినమున హింసించేది ఎవరు? క్రైస్తవులే, దేవుని నమ్ముకుంటున్న పిల్లలే. వాళ్ళకి ఎదుటి వారిని ప్రేమించేది తెలియదండి. ఎదుటి వారి బలహీనతలను వేరెత్తి చూపించడమే తెలుసు, కానీ వారి బలహీనతలను కూడా అర్థము చేసుకొని ఒక మంచి మనసుతో ఉండేది తెలియదండి చాలా మందికి. కానీ మనము ఆ విధమైనటువంటి గుంపులో ఉండకుందుము గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సుంకరి వలె మనము తగ్గించుకొని విరిగి నలిగినటువంటి మనసుతో మనము దేవుణ్ణి అడిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు అంటాడండి, అందుకనే మీకంటే ముందుగా వేశ్యలే పరలోక రాజ్యంలో ఉంటారంటారు. ఆమె దేవుడు ఏం చూస్తున్నాడు? నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయాన్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి అందుకే ఈ యొక్క లోకము నీ యొక్క పై రూపాన్ని లక్ష్య పెడుతుంది, కానీ దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడతాడంట. హల్లెలూయా. నీకు ఒబీడియన్స్, హంబుల్నెస్ నువ్వు కలిగి ఉండాలి యేసు నామములో.